నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల్లో చంద్రన్న చల్లని నీరు, జగనన్న పందిరి, పులివెందుల ప్రయాణం అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల నియోజకవర్గం. ఆ పులివెందుల నియోజకవర్గంలో హోరాహోరీగా రాజకీయ దిశ వైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు పార్టీలు వెళ్తూ ఉన్నాయి. దీనికి నిదర్శనం పులివెందుల్లో పోటాపోటీగా పులివెందుల ప్రజానికాన్ని, పులివెందుల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా పులివెందుల పాత బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ప్రయాణికులు, ఆ పాత బస్టాండ్లో చాలామంది బస్సుల కోసం వేచి ఉంటారు. వెంకటేశ్వర స్వామి గుడి వద్ద అక్కడ రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. బస్సుల రాకపోకల ప్రయాణాలు కూడా అక్కడనే ఉంటాయి. జన సంచారం కూడా అక్కడనే ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైన సెంటర్ పాత బస్టాండ్ సెంటర్. ఆ సెంటర్లో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ముఖ్యంగా వైసీపీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి పోటాపోటీగా సేవా కార్యక్రమాలను మొదలు పెట్టారు. అది ఏ విధంగా అంటే, ముఖ్యంగా వైకాపాకు చెందిన నాయకులు ప్రయాణికుల కోసం చలువ పందిరిని ఏర్పాటు చేశారు. రేకుల షెడ్డుతో ఏర్పాటు చేసి ఆ రేకుల షెడ్డుకు వాళ్ళ పార్టీ రంగులు పులిమారు. ఎందుకంటే సేవా కార్యక్రమం చేస్తున్నది ఎవరు అని తెలుసుకోవాలి కదా. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు చలువ పందిరిని వేశారు, రంగులు పులిమారు. అటు తర్వాత మీకన్నా మేమేం తక్కువ కాదు, మాకు కూడా పులివెందుల ఓటర్లను ఆకట్టుకునే సాహసాలు ఉన్నాయి. మేము కూడా వచ్చే ఎన్నికల్లో పులివెందుల ఓట్లు సంపాదించాలి. మేము కూడా సేవా కార్యక్రమంలో తక్కువేం కాదు అన్నట్లు ఇంకేముంది, ఆ రేకుల షెడ్డు కింద చల్లటి నీరు అందించే కార్యక్రమం. వేసవి తాపంలో ప్రయాణికులు అనేక రకాలైన అగసాట్లు పడుతూ ఉంటారు. ఎండ వేడిమికి తట్టుకోలేక నీళ్లు దప్పిక అవుతూ ఉంటాయి. మేము ప్రయాణికుల కోసం దప్పిక తీరుస్తాం అని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. ఇంకేముంది, ప్రయాణికులకు ఇబ్బందే లేదు. చలువ పందిరి జగనన్నది, చంద్రన్న నీళ్లు చల్లనిది. ఇంకేముంది, ప్రయాణికుల సమస్యలు తీరినట్లేనా? ఇంకా ఉంది, ఏముంది అనుకుంటున్నారా? ప్రయాణికులు ఎండలో చలువ పందిరిలో చల్లని నీళ్లు తాగుతూ నిలబడలేరు కదా, బస్సుల కోసం వెయిటింగ్ చేయాలి కదా. మీరెందుకు బస్సుల కోసం వెయిటింగ్ చేస్తారు? చల్లని నీళ్లు తాగండి, చలువ పందిరి కింద ఉండండి. ఇంకా మీరు కూర్చునేదానికి అవకాశం కూడా ఇస్తూ ఉన్నాము అని వైసీపీ వాళ్ళు 2 బల్లలు కూర్చునేందుకు, అటు తర్వాత హుటాహుటిన తెలుగుదేశం నేతలు కూడా 4 బల్లలు కూర్చునేందుకు ఏర్పాటు చేశారు. కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేశారు, కరెక్టే, బాగానే ఉన్నాయి. ఆ కూర్చునేటప్పుడు చూడాలి కదా, ఈ బల్ల ఎవరిది, ఈ బల్ల ఎవరిది. ఇది వైసీపీది. ఆ వైసీపీ రంగులు ఉన్నాయి కాబట్టి ఈ 2 బల్లలు వైసీపీది. ఈ పసుపు రంగు ఉంది కాబట్టి ఈ 4 బల్లలు ఎవరి అంటే తెలుగుదేశం. పక్కనే బల్లలు, రంగులు పక్కనే రంగులు,
చల్లని చల్లని నీటు, ఆ నీటిలో మళ్ళీ రంగులు, చలువ పందిరి, చల్ల చల్లగా చలువ పందిరి, ఆ చల్లని నీటిని అందించడంలో రంగులు, రంగవల్లిన రాజకీయం పులివెందులలో. ఎందుకోసమో తెలుసా? వచ్చేది మున్సిపాలిటీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అడు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు. రంగవల్లిల రంగులతో రకరకాలుగా ఆకట్టుకునే ప్రయత్నం ఇరు పార్టీలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పులివెందుల ప్రయాణం అదే ప్రయాణికుల కోసం ఒకవైపు వైసీపీ, మరొక వైపు తెలుగుదేశం ఇద్దరు కూడా సేవా కార్యక్రమంలో మునిగి తేలడం అది పులివెందుల ప్రయాణికుల అదృష్టం అని అనుకోవచ్చు అన్నదే నా చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.